ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మీదేమో ఇటు సైడ్ కడప సైడ్, అక్కడెక్కడో వైజాగ్ లో ఉన్న అమ్మాయి ఎలా సెట్ ఇన్‌స్టాగ్రామ్ చేసుకున్నారు? అంతే మేడం. జస్ట్ ఇన్స్టాగ్రామ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 మందో 1000 మందో 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు కదా, వై ఓన్లీ హర్? ఎందుకు ఆవిడ మాత్రం? ఫిల్టర్ చేశాను నేను ఒక 1 ఇయర్ ఫిల్టర్ చేశాను. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండే అమ్మాయిలందరి పేర్లు తీసుకొని కాదు. ఆ. నాకు మెసేజ్ రిక్వెస్ట్‌లు పెడతారు కదా! లవ్ ప్రపోజల్స్ ఏమన్నా చేస్తా ఉంటారు కదా! ఇన్స్టాగ్రామ్ లో మీకు అవి వచ్చేవా? వచ్చే ఎప్పుడైనా చెప్పారా మీకు, అమ్మా ఇట్లా ఒక అమ్మాయి నేనేమి సీరియస్‌గా తీసుకోలేదు కదా మేడం. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయినొక్కటే చెప్పారు. చెప్పారు. వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిసేపు ట్రావెల్ చేస్తాము. ఆళ్ళు మన మైండ్ సెట్‌కి వాళ్ళకి నాకు బేసిక్‌గా కోపం ఎక్కువ కొంచెం. కొంచెం కాదు చాలా. అవునా? ఓపిక తక్కువ, కోపం చాలా ఎక్కువ. ఓకే. సో, మనల్ని అర్థం చేసుకొని ఉండే అమ్మాయి కావాలి అనే ఉద్దేశంతో మనకి ఎవరన్నా రిక్వెస్ట్ పెట్టినా, ఇదొచ్చినా, ప్రపోజల్స్ వచ్చినా కొద్ది రోజులు వెయిట్ చేసి ఫిల్టర్ చేసి ఉమ్. లాస్ట్‌కు ఇక్కడ అమ్మాయి పేరేంటి చెప్తారా నాకు? చష్విక. ఓకే. ఈ చిక్కెంటుకల అమ్మాయి అని జెప్పేసి పిలవడం గూడా మీరు అలానే పిలుస్తారు కదా! హ్మ్. ఎక్కడ పేరసలు జెప్పట్లేదు. అంటే అందుకని లైవ్‌లలో ఎక్కడైనా చెప్తాం గానీ, ఇంక క్యారెక్టర్ నేమ్ అదే గాబట్టి మేబీ అదే జెప్పాలి. హ్మ్. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంట్రొడ్యూస్ జేస్తే అదేదో కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తది జనాలకి. అదే చిక్కు అంటేనే వాళ్ళ మైండ్‌లో ఒకటి ఎలుగుద్ది బల్బు. చిక్కెంటుకులమ్మాయిరా అని. అందుకని చిక్కు మీరు అట్లా. నిజం జెప్పండి. ఆ అమ్మాయిని అనుకున్న తర్వాతే చిక్కెంటుకల అమ్మాయి అని పెట్టుకున్నారు గదా! ఇట్లా లేదు. క్యారెక్టర్. చిక్కు అనే ప్రాసెస్‌లోనే అమ్మాయి పరిచయమైంది. ఓకే. ఇంగ కొంచెం చూడడానికి అట్టే ఉంటది కాబట్టి మేబీ పెట్టినామేమో. ఎట్టో అది అట్ట కలిసిపోయింది మేడం తెలీదు. మీరు విన్నారా ఇప్పుడు ఏమన్నారో? నేనేమన్నా మీరు అడిగిన క్వశ్చన్‌కే ఆన్సర్ అలానే వచ్చింది. ఆయన ఏమన్నాడు? చిక్కెంటుకల అమ్మాయి అంటే చూడ్డానికి అలానే ఉంటది కదా! అందుకే పెట్టానని అన్నారు మీరిప్పుడు ఆ పేరు. ఆవిడ చూస్తారు కదా ఇంటర్వ్యూ. చెప్పండి మీరు తర్వాత. చిక్కెంటుకల అమ్మాయిలాగా కనిపించావు నువ్వు. నేను అందుకే పెట్టాను ఆ పేరు అన్నారిప్పుడు మీరు. హ్మ్. నేను గొడవ పెడుతున్నా మీ ఇద్దరికి. ఏం గాదు మేడం. అమ్మాయి మేము ఏం రోజు ఫీల్ కాదు. కొట్లాడుకుంటానే ఉంటాం. అమ్మాయి ఏం ఇబ్బంది ఏం అనుకోదు. లేదు. అనుకోదా? ఏం పట్టించుకోదు. రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అదేం పెద్ద రోజు కొట్లాడుకుంటారు నిజంగానే? మామూలే ఊరక సరదాగా సరదాగా. కొట్లాడుకుంటారు అంతే. ఆ అమ్మాయి ఎన్ని ఏం పట్టించుకోదు. హ్మ్. మరి సెకండ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మందిని పిలవలేదు. కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని ఎవరిని పిలవలేదు. మేడం ఒకటి నిన్న లైవ్‌లో జెప్పాను. హ్మ్. ఇంకా చేయలేదు ఆ పని. నేను ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఖర్చు పెట్టి నా నా కళ్ళు మూసి తెరిస్తే అయిపోద్ది పెళ్లి. దానికోసం నేను లక్షలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర హ్మ్. డబ్బులు లేదు. నాకు హాస్పిటలు ఖర్చు, ఈ ఇది ఖర్చు ఇవే నాకు ఆ అమ్మాయికి సరువు తీపియడానికి నా దగ్గర ఉన్న నేను దాచుకున్న డబ్బులంతా అయిపోయినాయి ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంక నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. అరే! నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత అనుకుందాము. హ్మ్. దీంట్లో నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకునే దాని బదులు ఒక సగం పెళ్ళికి పెట్టుకొని, ఒక సగం ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లోలకేమన్నా ఒక పూట మా అన్న పేరు మీద గాని, నా బర్త్‌డే గాని ఏదో ఒక పూట పిల్లలకు పెడితే తృప్తిగా ఉంటది కదా! ఆళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే ఆళ్ళకి ఒక పూట పెడితే, హ్మ్. అక్కడ అయ్యే ఖర్చేదో ఇక్కడ పెడితే నాకు బావుంటదనిపించింది. సో, అందుకని సింపుల్‌గా చేసుకున్నా. ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి. అంటే యాక్చువల్‌గా మేలో అట్లా ఇద్దామనుకున్నా గానీ, అనాథాశ్రమంలో ఈ హ్మ్. సెలవులకు ఊర్లకు ఎళ్ళింటారు గదా! ఓకే. సో, స్కూల్స్ ఓపెన్ చేసినాక ఎళ్దాంలే అనుకున్నాము. సో, అది కొద్దిగా పోస్ట్‌పోన్ పడింది. ఇంకా ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి మేడం. మంచి ఆలోచనే అది. ఏముంది ఇప్పుడు పెద్ద ఆ హంగు ఆర్భాటాలు పెట్టి చేసుకునేది ఏమొస్తది? ఏం రాదు. ఫోటోలొస్తాయేమో ఒక 4. ఆ ఫోటోలు ఎట్లా పిల్లలకి కొద్దిగా తీసిపోతారు? అన్నం పెడితే కొద్దిగా ఆళ్ళు కడుపు నిండా నేనేమో తింటారు గదా! చెప్పా మేడం. హ్మ్. మళ్ళా చేసుకోరు కదా! హ్మ్. మన శక్తికి తగ్గట్టు మనం బానే చేస్తాము. హ్మ్. ఇబ్బంది లేదు. నీకు ఒక హ్మ్. 5,00,000 నేను పెడతానని చెప్పా మేడం. హ్మ్. ఇనలేదు మా అబ్బాయి. హ్మ్. హ్మ్. అమ్మ చూడండి మీకు ఫస్ట్ నుంచి కూడా ఏది తక్కువ కాకూడదు. అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఒక అన్నీ ఇవ్వాలి. వయసొచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచన. కొద్దిగా నేను ఒక రూపాయి పెట్టాలంటే 100 ఆలోచిస్తా మేడం. హ్మ్. నా ఎంబీఏ సీరీస్ చూస్తే కొంచెం అర్థమైద్ది ఓకే. వ్యాపారంకి. హ్మ్. 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 అంటే రియల్ లైఫ్‌లో మరీ అంత ఉండదు గానీ, అనవసరమైన వాటికి అంత అవసరం లేదు. దీని బదులు యూజ్ అయ్యేది ఏమన్నా ఇంకోటి తీసుకోవచ్చు గదా! హ్మ్. ఇప్పుడు మైండ్ అటెళ్తుంది. ఒకప్పుడైతే దుబారుగా ఖర్చు పెట్టేవాడిని. ఓకే. ఒక ఇప్పుడు కొంచెం డబ్బులు తగ్గిచ్చారు. ఆదా చేయాలి. ఖర్చు పెట్టడానికి చేతులు రావట్లే ఫస్ట్ పాయింట్. వృధాగా భయమేస్తుందా? భయమేస్తుంది. కదా! ఆ! ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక భయమేస్తది. అప్పుడు భయమేస్తది. పేరెంట్స్ పెట్టరా ఏం కాదు ఖర్చు అన్నా పెట్టమా. ఇంతకుముందు నేను మా అమ్మని అడిగి డబ్బులు ఇప్పించుకొని జలసాలు చేస్తా ఉన్నా. హ్మ్. ఇప్పుడు నేను సంపాదించేటప్పుడు మా అమ్మ కానీరా ఏమైద్ది ఏం కాదు కానీ అంటేనే వద్దులే అమ్మ. ఎన్నీళ్ళు దేనికో దానికి ఉంటాయిలే. అంటే మనం సంపాదించి మన చేతిలో ఒక రూపాయి పుట్టడం స్టార్ట్ అయిన వాల్యూ తర్వాత తెలుస్తది కదా! రూపాయి
ఎక్కడి నుంచి పుడుతుంది? దానికోసం ఎంత కష్టపడుతున్నా నేను? ఒక్క సెకండ్ లైఫ్ చేస్తే ఎలా? మళ్ళా నేను అంత కష్టపడాలా ఆ రూపాయి కోసం అని ఉంటది కదా! సో, అందుకు అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలుపెట్టాను. నైస్. అప్పటిదాకా అమ్మే గదా సంపాదించేది, పెట్టేద్దాం ఏం ఏ కాదన్నట్టు కొడుకైనా బేసిక్‌గా అట్లే ఉంటాడు. మనకి టీనేజ్ ఆ వయసులో చిల్లర కొద్దిగా అటు ఇటు తిరుగుతా. అందరిని అనట్లేదు నేను మళ్ళా. ఉండేవాళ్ళు. నేను అట్లే ఉన్నా కొద్దిగా. టీనేజ్ అప్పుడు కొద్దిగా అల్లరి చిల్లర జులాయిగా అటు ఇటు డబ్బులంతా బాగా ఖర్చు పెట్టడము, ఎంజాయ్ చేయడము, తిరగడము. సో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ ఆపేసి హ్మ్. సెట్ అయిపోయారు. సమాజమే మనకు పోను పోను నేర్పించేస్తది. అది మాత్రం నిజం. అంద ఖచ్చితంగా. నాకైతే సమాజమే నేర్పించింది అన్నీ. ఉమ్. హ్మ్. మీరు నేర్పించలేదమ్మా? అంటే వీళ్ళు చెప్పితే ఇది మనం జోక్, ఊరికే అడిగాను. తల్లిదండ్రులు చెప్తే ఎప్పుడూ హ్మ్. వినరు. ఫస్ట్ పాయింట్ పిల్లోళ్ళు. మనకి అన్నదమ్ములు దెబ్బ చెప్పిన పడాలి. దెబ్బ పడాలి. దేవునికైనా దెబ్బే గురువు అంటారు గదా! అట్లా బయట తగిలితే వాడికే వాడు తెలుసుకుంటేనే ఎక్స్‌పీరియన్స్ అయితేనే ఉమ్. ఆహ్, తెలుసుకోగలుగుతాడు. ఏంటి అనేది వాట్ ఈస్ లైఫ్ అనేది కొద్దిగా ఐడియా వస్తదంతే. ఓకే. కానీ మీరు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీ గ్రోత్ కళ్ళారా చూసిన వ్యక్తులు చాలా మంది ఉండుంటారు. అంటే బైక్ నుంచి కారుకొచ్చారు. మీ అమ్మ, మీ చెల్లి పెళ్ళికి మొత్తం బంగారం అంతా తీసిస్తే, మీ అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ హ్మ్. లేదు మా అమ్మకి ఏం లేదని చెప్పేసి మీరు మీ మమ్మీకి అవును. బంగారం కొనిచ్చడం గాని, లేకపోతే మీ వైఫ్‌కి బంగారం కొనిచ్చడం గాని, మొన్న ఈ మధ్య ఏదో గిఫ్ట్ కూడా హ్మ్. ఇచ్చినట్టున్నారు కదా! ఇలా కొనిచ్చడం, ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటే మీ మీద మీకు కొంచెం గర్వంగా ఏమైనా అనిపిస్తుందా అట్లా? ప్రౌడ్‌గా ఉంటది మేడం. హ్మ్. కంపల్సరీ ఉంటది. ఓకే. ఫస్ట్ ఎప్పుడు అనిపించిందంటే, ఫస్ట్ టైమ్ నేను ఇంట్లోకి వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్ చేసిన. ఓకే. ఆ రోజు ఏదో 10,000 పెట్టి చేపించినా కూడా ఏదో ఇదొచ్చేట అంటే నా డబ్బులతో నా సొంతతో వస్తువు ఇంట్లోకి తెచ్చినాను. హ్మ్. మనం పెద్దోళ్ళమైనాంరా అనుకోని వెనక్కి తిరిగి. హ్మ్. అట్లా ఉంటది కొద్దిగా ప్రౌడ్ మూమెంట్ ఉంటది. ఓకే. హ్మ్. మీరే చూసుంటారు కదా! కష్టపడే స్టేజ్ నుంచి ఆ! ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఎలా ఉండింది ఆ మూమెంట్? నేను తీసుకునేది సెకండ్స్‌లో మేడం. ఓకే. సెకండ్స్‌లో అయినా ఏదైనా ఇష్టపడే తీసుకుంటాం కాబట్టి ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తాం కంపల్సరీ. అదొక ఆ! ఇల్లు అనేది ఎట్లా ఉంటదో ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ ఇప్పుడు హ్మ్. పెళ్లయింది. బైకులంటే ఇద్దరమే ఎళ్ళగలుగుతాము. హ్మ్. సో, కారుంటే ఆటోలు, బస్సులు ఇవన్నీ మారుతా ఎళ్ళాలంటే మనం సంపాదించేది దేనికి? మనం ఎంజాయ్ జేయాలి. ఉన్నది చిన్న లైఫు. ఎన్ని హ్మ్. రోజులుంటామో తెలీదు. ఎప్పుడు పోతామో తెలీదు. అవును. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ జేయాలి. ఇన్ని రోజులు మా అమ్మ కొన్ని వేల లక్షల కిలోమీటర్లు నడిచి మమ్మల్ని కాళ్ళతో ఇంతటోళ్ళని జేసింది. హ్మ్. సో, ఇప్పుడు మా అమ్మని కారులో తిప్పుదాము హ్మ్. అనే ఉద్దేశ్యంతో కారు తీసుకున్నాం. సో, ఇంకా మా అమ్మ జాబ్ గూడా మానేయమని జెప్పిన. ఆమె రాలేనంటుంటే హ్మ్. తిప్పాలని జెప్పేసి. ఓకే. సో, అందుకే ఇంటర్వ్యూకి గూడా సక్కగా పట్టుకొనొచ్చి ఇంగ ఇంటర్వ్యూ చెప్తాను కొద్దిగా హైదరాబాద్ మొత్తం తిప్పి చూపియాల. హ్మ్. ప్రౌడ్‌గా అనిపిస్తుందా అమ్మ అంటే కొడుకు చిన్నప్పటి నుంచి ఆ! ఇట్లా చూసి చాలా ఎదుగుతుంటే? హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. గర్వంగా గూడా ఉంది మేడం. నిజంగా? ఆ! మనం బిడ్డలకు మనం సంపాదించి ఇవ్వడం కంటే, బిడ్డలు మనకివ్వడం అనేది చాలా గొప్ప విషయం మేడం. హ్మ్. నడుచుకుంటూ తిరిగేవాళ్ళా మీరు మొత్తం? ఎప్పుడు నడిచే చేసేదాన్ని నేను. ఎన్ని ఓకే. 4 డ్యూటీలు కూడా చేసేదాన్ని నేనప్పుడు. మా మమ్మీ చిన్నప్పుడు. రోజుకి ఓ 10, 20 కిలోమీటర్లు తిరుగుతానే ఉంటది. వీళ్ళు ఊరంతా చిన్న తిరుగుతానే పిల్లలప్పుడు ఉంటది. 4 డ్యూటీలు చేసేదాన్ని నేను. అబ్బో! హ్మ్. ఓహ్! ఒక డ్యూటీనే నమ్ముకోలేదు నేను. హ్మ్. ఎప్పుడు నడిచే వరకే నేను చేసేది. ఎప్పుడు నడుస్తానే ఉంటా. నడిచి అటు తిరిగి, హ్మ్. ఇటు తిరిగి మళ్ళీ ఎవరినైనా మార్చాలి. అదే ఆడపిల్ల గురించి మార్చాలంటే నడవాలి. ఏ ఇటు మీరు పనికి ప్రతిదానికి పోవాలంటే నడవాలి. పొలం నడిచే పనంటే పనే. నడవాలి. నడవాల్సిందే. హ్మ్. అంత కష్టపడుతూ జూసారు గాబట్టి, ఇప్పుడంత ఆనందంగా ఉంచాలి ఆవిడని అనుకుంటున్నారు మీరు. అంతే ఆనందపెడుతున్నాడు. మీకెక్కువ ప్రయారిటీ ఇస్తాడా? ఆయన వైఫ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా? నాకే ఎక్కువిస్తాడు మేడం. అమ్మాయికి గూడా తక్కువైతే ఏం చేయడు. ఇద్దరిని సమానంగానే చూస్తాడు. హ్మ్. కాపోతే నాకే కొంచెం ఎక్కువ. మీ మదర్ ఎక్కువ ఇష్టమా? చిక్కు ఎక్కువ ఇష్టమా? ఫస్ట్ అమ్మ, తర్వాత వైఫు. అందుకే నేను ఒక్కరే అని అడిగా. అందుకే అమ్మ. ఫస్ట్ అమ్మ. హ్మ్. మళ్ళా ఎవరికి అసలు ఏమి లేకపోతే నేనే లేను గదా! మళ్ళీ చిక్కు యాడ నుంచి వత్తది ఫస్ట్ పాయింట్. కరెక్టే కదా! డ్యూటీ గూడా మానిపిచ్చేసాడు. అనిపిచ్చేసారు. మే 20న లెటర్ ఇచ్చేసా మేడం. హ్మ్. ఈ హ్మ్. మొన్న. మొన్ననే లెటర్ ఇచ్చేసా. అంతే ఒక 20, 30 రోజులేమో ఉంటది. లెటర్ ఇచ్చేసా. తనే మానిపిచ్చాడు. హ్మ్. హ్మ్. నన్ను ఇంగా కొద్ది రోజులు చేస్తామని అన్నా గూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. హ్మ్. నువ్వు కష్టపడినన్నాళ్ళు కష్టపడినావు. ఓకే. ఇప్పుడు మేము సంపాదించే ఏజ్ వచ్చినప్పుడు నిన్ను కష్టపెట్టడం అది మాకు మంచిది కాదు హ్మ్. అని నేను లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. ఓకే. హ్మ్. అసలు ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారో చూసారా మీరు? ఎక్కడికైనా టూర్‌కెళ్దాం. కార్ తీసుకునిందే అందరం ఫ్యామిలీగా ఏమన్నా తిప్పాలా అనే ఉద్దేశ్యంతో. హ్మ్. ఎక్కడికైనా ఎళ్దాం రమ్మా అంటే నాకు ఆ పనుందంట. ఓకే. పోనీ షిరిడీ ఎళ్దాం రమ్మా అంటే నాకు ఆ పనుంది. పోనీ తిరుత్తని ఎళ్దాం రమ్మా అంటే నాకు ఈ పనుంది. ఆ పనే అసలు ఆ పనే తీసేద్దాం. తీసి తప్పితే ఒక పని అయిపోద్ది కదా! అని చెప్పేసి ఇచ్చేసే లెటర్ అవసరం లేదు. నీకు ఆడిచ్చే 10,000, 8,000 ఏదో మనం ఇంకో వీడియో చేసుకుంటే వస్తది. ఇంక నువ్వు ఇన్ని రోజులు కష్టపడింది చాలు. హ్మ్. ఉన్నన్ని రోజులు ఇప్పటి నుంచి నువ్వు
ఎంజాయ్ చేయి లైఫ్‌ని. ఎక్కడికైనా తిరగాలనుకుంటే తిరుగు. లేదంటే ఎక్కడికైనా పోవాలనిపిస్తే చెప్పు పోదాము. హ్మ్. ఎంజాయ్ చేయి లైఫ్‌ని. మంచిగా టీవీ పెట్టుకొని చూస్తా ఉండు వీడియోస్. ఇన్ని రోజులు కష్టపడింది చాలు. ఇప్పటి నుంచి బాగా లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి మరి అంతే. మీ మమ్మీ రూమ్‌లో ఏసీ ఎందుకు పెట్టించలేదు మీరు? అది ఇప్పుడు పెట్టించింది కాదు మేడం. ఓకే. అది నాకు పెళ్లి కాకముందు నా స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో కూడా ఉంటది. ఏదన్నా ఇంట్లో వీడియో చూడండి. ఓకే. స్టార్టింగ్ ఫస్ట్ 2019, 20 నుంచి ఉండే దాంట్లో కూడా ఉంటది. హ్మ్. అప్పుడు అందరం ఒకే రూమ్‌లో పడుకునేవాళ్ళము. ఓకే. ఇప్పుడు పెళ్లయినాక బెడ్‌రూమ్‌లో హ్మ్. హ్మ్. ఒక ఏసీ కావాలని హ్మ్. ఉంచుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఒకేసి కావాలని ఉంచుకోలేదు. ఆ! ఆడునింది ఇంకా ఇంకా ఇంక ఆ నుంచి ఏం చెప్పాలా? నైట్ అక్కడే పడుకుంటాలే మేడం నేను. ఓకే. నైట్ అక్కడే పడుకుంటా. ఏసీ ఏసీలోనే రూమ్‌లోనే పడుకుంటాం. నవ్వు. కలిసి. మీరు వా అంటే అక్కడ ఏమేసుకోవాలండి నేను? అయ్యో రామా! అంటే మీ వాళ్ళు మీ కామెంట్స్‌లో అడుగుతుంటారు కదా! మీ మమ్మీకి ఏసీ పెట్టించలేదు నువ్వు అని. అందుకని ఊరికే నేను సరదాగా అడిగాను తప్ప పర్లేదు ఆళ్ళకి గూడా చెప్పా. మనం 2 రూమ్‌లో 2 ఏసీలు పెట్టించుకునే అంత స్తోమత మనకు లేదు. హ్మ్. అందరం ఒకే రూమ్‌లో పడుకుంటాం బ్రో. ఈ మధ్య ఏంది కావాలంటే వాళ్ళ కోరిక మేరకు ఇంకొక ఏసీ కావాలంటే డబ్బులు సంపాదించి పెట్టిస్తాలే బ్రో అని చెప్పా. వాళ్ళ కోరిక మేరకు. ఏముంది ఇప్పుడు వాళ్ళు మా అప్పుడు అమ్మని వాళ్ళనే అడగండి డబ్బులు. ఆ! ఎందుకు మనం తీపియాలా మనమ్మకి. మనం మనం మనమ్మ అన్నారిప్పుడు. అంటే నాకు గూడా అమ్మే. అవును. అలానే వాళ్ళకి గూడా అమ్మే. అందరూ కలిసి పెట్టిస్తారు. అయితే తలా ఒక 5,000 ఫోన్ పే చేయండి. తలా ఒక 5,000 ఏస్తే ఎంతొస్తదో తెలుసా సరే అండి తలా మీకు? ఒక రూపాయి చేయండయ్యా. నంబర్ కూడా చెప్పేస్తారు ఒకటేసారి. వద్దులేండి. వద్దా? వద్దు. ఓకే. సో, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ మీ పూర్తి లైఫ్‌లో ఏదైనా ఒక్క మొమెంట్ ఏం చెప్పగలరు అలా? ఇద్దరు సెపరేట్‌గా చెప్పండి. మీరు ఆలోచించండి. మీ చిన్నప్పటి నుంచి జీవితంలో మీకు మంచి హ్యాపీనెస్ ఇచ్చిన ఒక మొమెంట్. హ్యాపీయెస్ట్ అంటే ఇంకా నేను అనుకునే దానికి రీచ్ కాలే మేడం. వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఇంకా అనుకున్న దానికి రీచ్‌గా మంచిగా పెళ్లి చేసుకున్నారు. మంచి కారు కొన్నారు. అమ్మకి నగలు చేపిస్తున్నారు. ఇంకా ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? అది కూడా చెప్పరా? సినిమా తీయాలా? చూద్దాం మేడం ఫ్యూచర్‌లో ఏదో ఒకటి చేద్దాం. ఈ అది అది ఏం సినిమా 'బిజినెస్ మ్యాన్' అనుకుంటా. మహేష్ బాబు గారు. ఏలేస్తాను ముంబైని. అంత లేదు గానీ, హ్మ్. ఇంకా మంచి పొజిషన్‌కెళ్ళాలి. ఇది జస్ట్ నేను ఆ సక్సెస్ అనేది ఆ రూట్‌లో ఉన్నా అంతే. ఓకే. ఇంకా మనం అవ్వల. సక్సెస్ అయినప్పుడు అనిపి నాకెక్కువ ఆనందం వేసిందంటే మా హ్మ్. అమ్మకు మా వైఫ్‌కి 2 సార్లు తీపిచ్చాను. నాకప్పుడు అంత ఆనందం అనిపియలేదు గానీ, మా అమ్మకి సరుడు తీయించినప్పుడు, మా అమ్మ మెడలో అదేసేంత వరకు నేను సరిగ్గా నిద్ర గూడా పోలా. హ్మ్. మా అమ్మ మంగళహారం అని ఎయలా. ఓకే. మంగళహారం అనో ఏదో పొద్దునేసుకుంటాలే అని జెప్పింది. ఇంక నాకు నిద్ర గూడా పట్టలే. రాత్రి అదే పనిగా పోయి తీపిచ్చాను. నువ్వు ఈరోజు తీసుకోవాల్సిందే అని జెప్పి. అయ్యో! ఈరోజు వద్దు రేపేసుకుంటా రేపు మంచి రోజు అనింది. అయ్యో! రాత్రంతా నిద్ర గూడా పట్టలే. మళ్ళా పొద్దున్నే లేసి, ఆ! మళ్ళా దేవుని కాడ అని చెప్తా. దేవుని కాడ పెట్టి జేస్తుంది మా అమ్మ. "నువ్వు వేసుకోమ్మా ఫస్ట్ మళ్ళా కావాలంటే ఏడైనా పెట్టుకో" అని చెప్పి. అప్పుడు నాకు ఆ! ఆ రోజు మా అమ్మ తీసిచ్చేటప్పుడు ఎంత బాధపడినానో, దానికి డబుల్ ఆనందం ఆ రోజు వచ్చింది. అనిపిచ్చింది అప్పుడు ఫస్ట్. కూడా మంగళవారం తీసుకున్నారు చూసారా మీరు? మీకు నా మా మంగళవారం మంగ నేను మంగళవారాన్ని వదిలినా, మంగళవారం నన్నొదలట్ల. నా రెండోసారి పెళ్లి జరిగినా గూడా, హ్మ్. కార్యక్రమాలన్నీ మంగళవారమే జరిగినాయి మళ్ళా. మంగళవారమే జరిగాయి. అబ్బబ్బబ్బా! సో, మీరు చెప్పండి. మీకు హ్యాపీయెస్ట్ మాకు మూమెంట్? హ్యాపీ అంటే చిన్నప్పటి నుంచి నాకేం హ్యాపీ ఏం లేదు మేడం. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నా. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటే మా అబ్బాయి నాకు వస్తువులు తీసియడం అయితేమి, ఇంట్లో ఒక్కొక్కటి తీసుకోవడం అయితే నాకిప్పుడు హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు హ్యాపీగా. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు చాలా, కొంచెం ఆనందం. చాలా మేడం. చాలా. చాలా కష్టపడ్డాం మేడం. 25 ఏళ్ళు సాకింది మేడం నన్ను. మొన్నటి వరకు మా అమ్మే జూసుకునింది. డబ్బులు ఒక ఏజొచ్చిన తర్వాత పేరెంట్స్‌ని డబ్బులు అడగాలన్నా, లేదంటే పేరెంట్స్ ఇయ్యాలన్నా హ్మ్. 2, 3 మాటలు అంటారు. "ఏం జాబ్ జేసుకోవచ్చు కదా!" అది, ఇది, ఇది, హ్మ్. అది. హ్మ్. మా అమ్మ ఎప్పుడు నన్ను ప్రెషర్ జేయలేదు. ఓకే. నేను సక్సెస్ అయ్యేంత వరకు మొన్నటి వరకు గూడా నేను మా అమ్మ దగ్గరే డబ్బులు ఇప్పించుకుంటా ఉన్నా. హ్మ్. ఒక 100, ఒక 1000, ఒక 500 సినిమాకి పోవాలా, ఓకే. ఒక 100 ఫ్రెండ్స్‌తో బయటికి పోవాలా, అట్లా అడిగి తి హ్మ్. ఇప్పించుకొని పోతా ఉన్నా. సో, అలానే ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? సాడెస్ట్ అంటే మా అన్న చనిపోవడం మేడం. ఓకే. బాగా ఇష్టం అనుకుంటా కదా! మీరు ఆల్‌మోస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి గూడా మీ అన్న గురించి ఎక్కువ మా మాట్లాడడానికి అన్న ట్రై అంటే చేస్తున్నారు. నాకు చానా బాగా ఇష్టము. అంటే ఒక ఏజ్‌లో కాదు గానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్న విలువ తెలిసింది నాకు. నాన్న పక్కన లేరు. హ్మ్. అప్పటిదాకా అన్నే కొద్దిగా సపోర్ట్‌గా ఉండి ఒక్కసారిగా లేకపోయేసరికి, మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు తెలిసింది నాకు. అప్పటిదాకా కొట్లాడుకుంటా ఎక్కువ కొట్టేవాడిని మా అన్నని. హ్మ్. సో, దాని తర్వాత మా అన్న లోటు తెలిసింది. ఓకే. అప్పటికి మీరు పెద్దయిపోతారు గదా ఇంటికి. మీకు బాధ్యతలొస్తాయి. కాబట్టి ఇంకొంచెం బాధ ఎక్కువైతది. హ్మ్. బాగుండేవాళ్ళా మీ ఇద్దరు అన్నదమ్ములు? ఆ!
ఎప్పుడు కొట్లాడుకుంటా ఉండేవాళ్ళం. తర్వాత మిస్ అయిపోయారు ఆ! బాగా. ఈ హార్ట్ ఆ! ప్రాబ్లమ్ వచ్చి చనిపోయారు. అవును మేడం. ట్రై చేసారా హాస్పిటల్స్‌లో చూపించడానికి? సర్జరీ చేపిచ్చాం గదా! హ్మ్. చేపిచ్చాము. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపిచ్చాము. హార్ట్, లంగ్స్ 2 వేరే కేరళ అబ్బాయి ఎవరిటో చేపిచ్చాము. ఒక 3 మంత్స్ ఐసీయూలో ఉండి చనిపోయారు. అసలు ఎందుకొచ్చిందంట ప్రాబ్లమ్? అది బై బర్తే ప్రాబ్లమ్ వచ్చింది. సో, బాగా ఇష్టం. మీకు మీ పెద్ద కొడుకు ఎక్కువ ఇష్టమా? చిన్న కొడుకు ఎక్కువ ఇష్టమా? నాకు ముగ్గురు సమానమే మేడం. మూడో కన్ను లేదు. లేకపోతే ముగ్గురు 3 కళ్ళని చెప్పేది మా అమ్మ. ముగ్గురు సమానమే. ఇంకో కన్ను లేదు గదా! నిజంగానే. లేకపోతే 3 కళ్ళని చెప్పేవాళ్ళా? ఇప్పుడు ముగ్గురు సమానమే మేడం. ముగ్గురు సమానం. ముగ్గురు సమానం. కొంచెం ఒక స్టెప్ ఈయన మీద ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది గదా! కొంచెం అంటే పెద్ద అబ్బాయి మీదే ఉండేది కొంచెం. నన్నెక్కువ అందరూ కొట్టేవాళ్ళు నన్నే. మా నాన్న నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మా బంధువులు నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మా అమ్మ నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మరి 10 సంవత్సరాల్లో 10 స్కూల్స్ మారినోళ్ళు కొట్టరా అండి? ఊరికే ఎట్లుంటారు? అన్ని తుంట్ర పనులు చేస్తారు కాబట్టి అన్ని సార్లు కొట్టించుకునేవాళ్ళు. పెద్ద అబ్బాయి కామ్‌గా ఉండేవాళ్ళమ్మా? అంటే సైలెంట్‌గా. సైలెంట్‌గా ఉంటాడు. హ్మ్. కానీ చాలా మంచి అబ్బాయి. మంచి అబ్బాయి. నువ్వు ఆ అబ్బాయి ఒక్కడినే మంచోడిని అంటే నేను చెడ్డగా ఉండరు. అట్లేం లేదు. ఆ! బాగుంటాడు అంతే. బావుంటాడు అంతే. హ్మ్. తప్పులేదులెండి. కొంచెం ఆహ్, మరీ అండి మీరు మొత్తం ప్రేమ మీకే ఇస్తే ఎలాగా? కొంచెం ఆయన నేను కూడా జోక్ మేడం ఇవ్వనివ్వండి. అంతే. నేనేమనలేదు. జోకా? ఆ! ఓకే. సో, 999 ఇండియా పెట్టిన తర్వాత, యూట్యూబ్ చేస్తున్న తర్వాత ఒక క్వెషన్ అందరికి ఉంటది. ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుండి? ఆడవాళ్ళ వయసు, మగాళ్ళ సంపాదన అడగకూడదు సరే మేడం. మిమ్మల్ని అడుగుతాను. ఎంత సంపాదిస్తున్నారమ్మా? 999 ఇండియా మా అనేసి. అమ్మకే తెలీదు మేడం. నాకే చెప్పడు మేడం. సీరియస్లీ? హ్మ్. ఎప్పుడు చెప్పరా? ఈడ చెప్పొద్దనే విషయం చెప్పిన. అయ్యా! అయ్యా! ఎందుకండి? ఇంత దారుణాలు ఎందుకు? మీరు అనుకునేంత లక్షలేం రావులేండి మేడం. హ్మ్. ఇప్పుడేదో బతకగలిగేంత సరిపోతా ఉంది. ఒక నెలకి ఒక ఐఫోన్ కొనొచ్చా? అంత లేదులేండి మేడం. నేనే ఫోన్ వాడుతున్నానో చూస్తే మీరు ఆ మాట అనరు. చిన్న ఫోన్ చిన్న ఏది? ఛానెల్స్ వాళ్ళే మినిమమ్ ఐఫోన్ కొనేంత మంది డబ్బులొస్తాయని షార్ట్స్ పెట్టారు. ఛానల్ మేడం. లెంత్ వీడియోలు కాదు. పెడుతున్నారు కదా ఈ మధ్య. షార్ట్స్‌కి ఏమొస్తది మేడం? లెంత్ వీడియోస్ కూడా పెడుతున్నారు కదా. లెంత్ వీడియోస్ వ్లాగ్స్ నేను పెళ్లి వ్లాగ్స్ ఒకటే ఒక నెల పెట్టాను అంతే. ఇప్పుడు ఒక నెలలో వచ్చిందని అన్ని నెలలు రావు కదా మేడం. అంతే. సర్లేండి. బానే సంపాదిస్తున్నారు. పర్లేదు. బాగా సాగుతుంది. ఏ డోకా లేకుండా ఆ! ప్రశాంతంగా పోతా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇంకొక క్వెషన్ ఉంది నాకు. పెళ్లి అవ్వంగానే గుండెందుకు చేయిచ్చారండి అసలు? పెళ్లి కూతురికి గుండు చేపిచ్చడం అనేది మొన్న వీడియోలో గూడా అమ్మ అసలు నీ పెళ్ళానికి గుండెందుకు చేపించినావు ఆ పిల్లకి చెప్పు ముందు అని అన్నారు. గుర్తుందా? అవునవును. నాకు గూడా గుర్తుంది. అసలు గుండెందుకు చేపిచ్చారు చెప్పండి? తిరుమలకి పోయినాం మేడం. ఇచ్చేసినాం అంతే. ఆ! కొత్త పెళ్లి ఫస్ట్ కూతురికి తిరుపతికి పోయినాము. ఆ! బో తిరుగుతా ఉన్నాము. సరే తిరుమల పోదాం అనుకోని అట్టించి అట్టే తిరుమల పోయాము. సో, తిరుమల పోయినాం కదా! దర్శనానికి కూడా పోదాంలే అనుకోని దర్శనానికి పోయేదాంలో సరే దర్శనానికి కూడా పోతున్నాం కదా! అని చెప్పేసి హెయిర్ ఇచ్చేసినాం. మీరివ్వడం ఓకే. ఆ అమ్మాయితోటి ఎందుకు ఇప్పిచ్చారు? పోయినాం కదా! మేము లవ్ మ్యారేజ్ కదా! అంతా ఇంట్లో ఒప్పుకొని అంతా ఇది చేసుకుంటే ఎక్కడ ఇస్తానని ఏ మాటిచ్చారా? గొడవలు ఇవి ఏమి లేకుండా అందరూ కలిసి అంతా ఇదైపోతే చేసుకున్నా గుండిస్తాను స్వామి ఆ! అని అని అనుకున్నారు. ఇద్దరం అనుకున్నాం. కలిసి ఇస్తాం అనుకున్నారు. మరి ఆళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓకేనా అందరికి? ఆ! పెళ్ళికొచ్చారు కదా! సెకండ్ టైమ్ వాళ్ళే కదా! వచ్చారు. ఆ! కూర్చొని చేసి బా చూసుకుంటున్నారా? అల్లుడు మర్యాదలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. సరే మరి ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదు చిక్కుని? ఎవరిని? మీ వైఫ్‌ని. ఆ అమ్మాయి కొద్దిగా కెమెరాకి కొద్దిగా కెమెరా ఫియర్ ఉంది కొద్దిగా. కొద్దిగా ఫ్యూచర్‌లో వస్తది. నెక్స్ట్. ఫ్యూచర్‌లో వస్తది. హ్మ్. ఇప్పుడు కష్టం. హుహు. ఇప్పుడు కొంచెం దాచిపెడదాం హ్మ్. అనుకుంటున్నారు. లేకపోతే మీరేమైనా వద్దని చెప్పారా? ఏం లేదు మేడం. ఇది జోక్‌గా అడిగినా కూడా పాపం చాలా సీరియస్‌గా తీసేసుకుంటున్నారు. మీ ఇద్దరు బానే ఉంటారా? కొట్టుకుంటారా? ఎప్పుడైనా అత్తా కోడళ్ళంటే వైరం ఉంటది కదా! తిట్టుకోవడం లేదు అట్లా. లేదు. వీళ్ళిద్దరేం మేమిద్దరం బ్రహ్మాండంగా బాగుంటాం ఉంటారు. మేడం. నన్నే తిడతారు. ఇద్దరు కలిసి నేనే ఇద్దరితో కొట్లాడతా అంటే వాళ్ళిద్దరు నాతో కొట్లాడుతా ఉంటారు. వీళ్ళిద్దరు బానే ఉంటారు. కూతురు, అమ్మ ఉన్నట్టుంటారు. సో లాస్ట్‌లీ మీ ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి, సబ్స్క్రైబర్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మాట గాని, ఒక వాక్యం గాని మీ ఇష్టం. 999 ఇండియా ఛానల్‌ని ఆదరించి, ఆశీర్వదించి, అభిమానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ఇంతకన్నా మీరు ఇంత సపోర్ట్ చేసిన దానికి నేను చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారు? 999 ఇండియా ఛానల్‌ని అందరూ అభిమానించినందుకు ప్రతి ఒక్కరు మా అమ్మ సూపర్ అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నా. మీరు ఇలానే ఉండాలని, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని, మమ్మల్ని రోజు నవ్విచ్చి, ఒక సెకండో, ఒక నిమిషమో మా అందరికి ఆయుష్ పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. మీరెందుకు అలా ఊరికే తలుపుతున్నారు? నాకు అదొక అలవాటు. కాళ్ళు, చేతులు ఊగుతా ఉంటాయి. అదొక హ్యాబిట్ మేడం అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.